నేను ఎప్పుడు మన మెసేజ్ చెప్పి గుర్తుపెట్టుకోండి, సేవకుడు కొడుకు సేవ అయితే కొన్నిసార్లు సేవకుడు కొడుక్కి సేవ విలువ తెలియదు. నేను ఇంతమందిని చూశాను. సేవకుల కొడుకులు రౌడీ సీటర్లు ఉన్నారు, సేవకుల కొడుకులు తిరుగుబోతులు ఉన్నారు, సేవకుల కొడుకులు అబద్ధికులు ఉన్నారు, సేవకుల కొడుకులు దొంగలు ఉన్నారు. ఎందుకు అంటున్నారు? వీళ్ళకి చిన్నప్పటి నుంచి సేవను చూసి బోర్ అయిపోద్దో పర్లేదు అనుకుంటారో ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ సేవను చాలా సులకనగా తీసుకుంటారు. అందుకే వారసత్వం సేవ సంఘానికి సోమరతనాన్ని నేర్పుతుంది. అందుకే ఇది సినిమా ఇండస్ట్రీలో వచ్చినట్టు, రాజకీయంలో వచ్చినట్టు, నా తర్వాత మా కొడుకే సీఎం, నా తర్వాత మా కొడుకే సేవకుడు, నా తర్వాత మా కొడుకే హీరో, నా తర్వాత నా కొడుకే రాజకీయ వారసుడు అన్నట్టు సంఘానికి వారసుని ప్రకటించకూడదు. ఒకవేళ నీ కొడుకు వర్తబుల్ క్యాండిడేట్ అయితే మనం పిలవకపోయినా దేవుడు ఎంచుకుంటాడు. మన కొడుక్కి మన కూతుర్లకి ఆ దేవుని యొక్క ఫైర్, అంటే మనలాంటి గుండె తీవ్రత వాళ్ళకు ఉంటే దేవుడు ఎంపిక చేసుకుంటాడు. ఆడికి భక్తి లేని సన్నాసిగాడైతే ఆడిని గనక మనం ఏదికి ఎక్కించామో సంఘాన్ని అమ్మేస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. వినబడుతున్న ప్రతిదీ దేవుని వాక్యం కాదు, కనబడుతున్న ప్రతి ఒక్కడు దైవజనుడు కాదు. ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత సంఘాల మొత్తానికి మంట కలిసిపోయాయి. వీళ్ళకి సన్నిధులు ఉన్న వాక్యాలు బురకెక్కగానే తెల్లవార్లు తోస్తానే ఉంటారు. తొయ్యండి, మిమ్మల్ని దోసేస్తాడు లేవుడు, ఏదో ఉంది అర్థం. మీకు ఎన్నిసార్లు చెప్పినా వినేది మీకు క్రాస్ చెక్ తెలియాలి. ఎందుకన్నా చెప్పాడు, మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒక విషయాన్ని రైటర్ ఉద్దేశం ఏంటో వదిలేసి సింహానికి గడ్డం ఉంది, రాజుకి గడ్డం ఉంది నడుతున్నాం, దాని తోకుంది ఆడుకుందా, ఎదవ కంపారిజన్లు అన్నీ చేస్తారని అడుగుతున్నాను. అసలు కంటెంట్ ఏంటి నేను అడుగుతున్నాను. చూడాలిగా అని అడుగుతున్నాను. విషయాన్ని పరిజ్ఞానంతో ఉండాలిగా, చూడాలిగా. ఇప్పుడు అడుగుతున్నాను, ఈ శిలోహ ప్రాంతం మంట కలిసిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? యాజకులు.